వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మీ అందరికీ తెలుసు కదా, నేను రీసెంట్ గా మెంటర్షిప్ స్టార్ట్ చేశాను. టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ మిగతా ఎగ్జామ్స్ కి ఏ ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్ కి వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ పర్సనల్ మెంటర్షిప్. అయితే ఈ యాక్టివిటీలో భాగంగా నేను కొంతమందితో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ తో మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు కూడా నా దగ్గర మెంటర్షిప్ తీసుకుంటున్నారు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో బట్ ఇక్కడ నాకు ఏమర్థమైందంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ యొక్క ప్రిపరేషన్ కి I could find some difference. And most of the aspirants that I am trying to mentor, వాళ్ళు ఆల్రెడీ మెయిన్స్ వరకు వెళ్ళారు యూపీఎస్సీలో అండ్ టీజీపీఎస్సీలో వచ్చారు. కానీ టీజీపీఎస్సీలో కూడా మంచి మార్కులు వచ్చి కూడా దాన్ని క్రాస్ చేయలేకపోయారు. రీసెంట్ గా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగింది కదా. సో ఈ పరిణామంలో నాకు ఏమనిపించింది అంటే I should talk to some person who has already invested good amount of time and effort in యూపీఎస్సీ ప్రిపరేషన్ అండ్ అక్కడ ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం అనిపించింది. అందుకోసమే వన్ ఆఫ్ మై ప్రీవియస్ ఫ్యాకల్టీస్ ఇన్ లర్నింగ్ కంటిన్యూస్, నా ఛానల్లో ఇంతకుముందు కూడా కొన్ని క్వాలిటీకి సంబంధించిన కొన్ని వీడియోస్ చేసిన ఒక ఫ్యాకల్టీ ఈ రోజు మనతో ఉన్నారు. సో ఆల్రెడీ రమ్మన్నా నేను, ఒకసారి రా అమ్మాయి, నువ్వు ఒకసారి వస్తే విల్ టాక్. ఎందుకంటే నువ్వు మెయిన్స్ వరకు వెళ్ళావు అండ్ అక్కడ నుంచి యూపీఎస్సీ మెయిన్స్ వరకు వెళ్ళావు, నీకైతే ఎక్కువ తెలుసు కదా. నేను మెంటర్షిప్ చేస్తున్నా, నాకు కొంచెం గైడెన్స్ కావాలి. నేను కొన్ని ఆన్సర్ చేయలేకపోయినా, పాపం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి కొన్ని ఆన్సర్ చేయలేకపోయాను. సో ఐ థాట్ ఓకే, నాకు తెలియదు కాబట్టి ఐ వాంటెడ్ టు నో సమ్ డీటెయిల్స్ ఫ్రమ్ హర్. సో దట్ ఈస్ ద రీజన్ టుడే I am here with one of my faculties at Learning Continuous. Her name is Uday Banu. So I am very happy to see her today. I am welcoming her. Banu, please come. Hi Banu, how are you? Fine, how are you? Good, good. So ఇంతకుముందు నేను గుర్తుపడతాను మన వాళ్ళు, అంతకుముందు చేసావు కదా లాస్ట్ ఇయర్. వాళ్ళకి ఒక 5 to 6 టైం, బట్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ చేయలేకపోయినా. సో అది సో మనం ఇప్పుడు నేను చెప్పిన ఉపద్ఘాతం ఉంది కదా, ఇంట్రొడక్షన్. సో నేను మీకు తెలుసు కదా, మెంటర్షిప్ లో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా నేను మెంటర్షిప్ చేస్తున్నాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్. సో మనం ఇట్లా 1 by 1 నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో నీకేమనిపిస్తుంది అంటే, నాకు జస్ట్ ట్రై టు హెల్ప్ మీ అండర్స్టాండ్. యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కి ఈజీగా రాయగలుగుతారా, లేకపోతే వాళ్ళకి మళ్ళీ స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ మెంటర్షిప్ అవసరమా? క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్ థింగ్, అసలు ఎంతవరకు యూపీఎస్సీ ప్రిపరేషన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్ కి హెల్ప్ అవుతుంది? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? మనం ఎట్లా చూడాలి? ఎందుకంటే దీన్ని నేను ఒక ఉదాహరణతో చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లో ఐఐటి ప్రిపరేషన్ ఉంటుంది, ఎంసెట్ ప్రిపరేషన్ ఉంటుంది. Both are engineering only, but IIT preparation is completely different when you compare it to MSET preparation. అక్కడ ఇప్పుడు నేను ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ ఐఐటి, అంటే అప్పుడు చదివినా, కానీ అక్కడ ఐఐటి విక్టిమ్స్ ఎంసెట్ లో క్రాక్ చేయలేదు. సో అలాంటి దాంట్లో పోల్చొచ్చు కదా. మేబీ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, అది ఎట్లా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ టీజీపీఎస్సీ దాన్ని ఎట్లా క్రాక్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అసలు చెప్పు, నీ ఎగ్జాంపుల్స్ చెప్పు. జనరలైజ్డ్ గా నేను చేసి చెప్పలేను, బికాస్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఇస్ యూనిక్. అది జనరలైజేషన్ చేసి చెప్పలేదు. సో హియర్ మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. సో అండ్ దట్ ఈస్ ఆల్ మై పర్సనల్ వ్యూ, ఇట్ ఈస్ నాట్ అ జనరల్ వ్యూ. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, నేను ఇంజనీరింగ్ తర్వాత జాబ్ చేశాను, ఆల్మోస్ట్ 6 years జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత ఇన్ ద ఇయర్ 2019 నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ లోకి ఎంటర్ అయ్యాను, జాబ్ రిజైన్ చేసి. సో నేను ఎంటర్ అయ్యే టైంకి మై ఏజ్ వాజ్ 27. So 31, 32 is the cutoff limit for the general category for UPSC students. So hardly I was having only 5 attempts in my hand. 5 attempts to, though general category students ki 6 attempts unna age limit cross అయిపోతది కాబట్టి 31 years, seriously speaking 4 serious attempts మాత్రమే నా చేతుల్లో ఉన్నాయి. Because 2019 ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ కి ముందు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో 2019 ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపరేషన్ అవ్వలేదు. సో ఓన్లీ నా చేతుల్లో 4 సీరియస్ అటెంప్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 4 ప్రిలిమ్స్ క్రాక్ చేశాను, 4 మెయిన్స్
ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ నేను 5 years ఈ జర్నీలో ఉన్నాను. ఫ్రమ్ 2019 to 2023. 2023 was my UPSC last attempt. అట్లా 2023 నా జర్నీ ఎండ్ అయిపోయింది. ఓకే. సో 2023లో సెప్టెంబర్లో యూపీఎస్సీ మెయిన్స్ రాశాను. ఇమీడియట్ గా సెప్టెంబర్ ఎండింగ్ లో వీ హ్యావ్ ఫినిష్డ్ యూపీఎస్సీ మెయిన్స్. ఇమీడియట్ గా అక్టోబర్ 21st నుంచి టీజీపీఎస్సీ మెయిన్స్ స్టార్ట్ అయింది. సో నేను గ్రూప్స్ కి ఏం చేశాను అంటే ప్రిలిమ్స్ కి పెద్దగా నేను అంత ఆలోచించాను. ఆల్రెడీ హ్యాడ్ అ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రిలిమ్స్ గురించి అంతగా ఆలోచించాను. అండ్ నేను ఒక మిస్టేక్ ఎక్కడ చేశాను, మెయిన్స్ కి వచ్చేసరికి సిలబస్ కంపేర్ చేశాను. గ్రూప్స్ సిలబస్, యూపీఎస్సీ సిలబస్ 80% ఆఫ్ ద సిలబస్ మ్యాచ్ అవుతుంది ఎక్సెప్ట్ ద రీజనల్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకనామిక్స్ అండ్ తెలంగాణ మూమెంట్. సో ఆల్మోస్ట్ ఒక 300 మార్క్స్ డెడికేటెడ్ గా తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్. రెస్ట్ ఆఫ్ ద మార్క్స్ మొత్తం మనకి యూపీఎస్సీతో మ్యాచ్ అయిపోతుంది. సో నేనేం చేశాను అంటే ఆల్రెడీ నాకు 80% సిలబస్ కవర్ అయిపోయింది యూపీఎస్సీలో, రెస్ట్ 20% నేను ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టు నా స్ట్రాటజీ అట్లా ప్లాన్ చేశాను. సో సమ్హౌ 2022 3 ప్రిలిమ్స్ రాసాము అండ్ అవి 2023 వరకు డ్రాగ్ అయింది. 2023లో ఫైనల్లీ గ్రూప్ 1 మెయిన్స్ రాసాము. సో నేనేం చేశాను అంటే ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఉండడం వల్ల కొంచెం రీజనల్ సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేశాను. అది నా వైపు నుంచి నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. దట్స్ ఫస్ట్ మిస్టేక్ వాట్ ఐ హావ్. చాలా మంది చేస్తారు, నేను ఇంకా చాలా మంది తెలియదు, మిగతా వాళ్ళు మేబీ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. బికాస్ there are people who prepared for UPSC, they cracked group 1, and also there are few people who seriously went till interviews in UPSC but couldn't crack group 1. Maybe it's depends on their own strategy. So నేను వాళ్ళ స్ట్రాటజీ నేను చెప్పలేను, జనరలైజ్ చేసి చెప్పలేను, బట్ నేను చేసిన మిస్టేక్స్, నేను ఫాలో అయిన స్ట్రాటజీస్ మాత్రం చెప్పగలను. సో దట్ ఫర్దర్ గా వచ్చే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కైనా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉంటారు అని చెప్పడానికి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. సో ఆ గ్యాప్ లో ఏంటి అంటే 80% సిలబస్ కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఈ 80% సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేద్దాము, 20% సిలబస్ జస్ట్ మేనేజ్ చేసేద్దాము, ఈజీగా క్రాక్ చేయొచ్చు గ్రూప్ 1 అన్న ఒక స్ట్రాటజీతో నేను ఫాలో అయ్యాను. సో ఇఫ్ యూ సీ మనకి యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి చదువుతాం. ఆప్షనల్ ఏంటి అంటే ఈ జనరల్ సబ్జెక్ట్స్ కాకుండా కొంచెం ఎక్కువ ఎక్స్పర్టీస్ కావాలి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ కొంచెం ఇండెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ టేక్ మై ఆప్షనల్ ఇట్ వాస్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో నాకు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాబట్టి ఫిలాసఫర్స్ మీద, పాలిటీ మీద కొంచెం గట్టి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ నేను ఎస్ఏలో, ఎథిక్స్ లో యూజ్ చేసేదాన్ని. సేమ్ అదే స్ట్రాటజీ నేను గ్రూప్ 1 లో కూడా ఫాలో అవుదాం అనుకున్నాను. సేమ్ ఆప్షనల్ లో ఉన్న నాలెడ్జ్ పాలిటీ పేపర్ లో అలాంగ్ విత్ పాలిటీ ఎస్ఏ పేపర్ లో కూడా పెడదాము అని చెప్పేసి ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యాను. అండ్ ఇఫ్ యూ సీ ద టైమ్ లైన్ 2023 వాజ్ మై లాస్ట్ అటెంప్ట్. 2023 ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్ మెయిన్స్ రాసాను. మెయిన్స్ రాసాక 2024 సో 2024 and it was 2023 notification. So ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనకి ఒక ఐడియా వస్తుంది వెదర్ యువర్ నేమ్ విల్ బి ఇన్ ద లిస్ట్ ఆర్ నాట్, బికాస్ మనము సెల్ఫ్ ఎస్టిమేషన్ అవ్వలేకపోతుంది. సో నాకు ఆ ఇయర్ ఆప్షనల్ పేపర్ 2 ప్రాపర్ గా రాయలేదు. అండ్ ఆల్సో కొంచెం ఎస్ఏ కాదు ఎథిక్స్ అటు ఇటు అయింది. సో ఐ వాస్ కి ఓకే లాస్ట్ అటెంప్ట్ పోయింది, ఇది కూడా నాకు ఐడియా వచ్చేసింది ఈసారి ఇంటర్వ్యూ కాల్ కూడా రాదు. సో లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ గ్రూప్స్. ఇంకొక 1 month కూడా లేదు టు బి ఫ్రాంక్. సెప్టెంబర్ ఎండింగ్ లో యూపీఎస్సీ మెయిన్స్ అయిపోయింది. అక్టోబర్ 21st గ్రూప్ 1 మెయిన్స్ స్టార్ట్. సో బై ద టైం సెప్టెంబర్ ఎండింగ్ వచ్చేసరికి నేను తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్, తెలంగాణ హిస్టరీ చదివాను, తెలంగాణ మూమెంట్ పైపైన చదివాను, తెలంగాణ జోగ్రఫీ ఇస్ మేనేజబుల్, తెలంగాణ ఎకనామీ వాజ్ వర్స్ట్.
హార్డ్లీ ఒక్కసారి తెలంగాణ సోషల్ ఎకనామిక్స్ సర్వే ఏదో అలా చదువుంటాం ఓకే అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ ఫోకస్ రీజనల్ సబ్జెక్ట్స్ ఇవ్వలేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్ వాట్ ఐ హావ్. నువ్వే కాదు అంటే ఇక్కడ చెప్పాల్సుకున్నాను, చాలా మంది నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళందరూ కూడా రీజనల్ సబ్జెక్ట్స్ ని కొంచెం చిన్న చూపు చూసారు. సో అదొక వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ హావ్ అండర్స్టాండ్. ఐ అగ్రీ టోటల్లీ. సో ఇప్పుడు మనము యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే టీజీపీఎస్సీ క్రాక్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ సజెషన్ ఏమి ఇస్తామంటే రీజనల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 డోంట్ నెగ్లెక్ట్ రీజనల్ సబ్జెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే రీజనల్ సబ్జెక్ట్స్ మరి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి రీజనల్ సబ్జెక్ట్స్, వాట్ ఈస్ దేర్? అండ్ ఇంకొకటి ఈ రీజన్ ఎందుకో కూడా నేను చెప్తాను. యూపీఎస్సీలో మనకి ఏంటి అంటే 50% ఆఫ్ ద ఇఫ్ యూ సీ ద మార్క్స్ ఆఫ్ ది టాపర్స్ 50% మార్క్స్ కంటే ఎక్కువ ఉండవు. సో ఏంటి అంటే నువ్వు 100% కంప్లీట్ గా సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. 60% సిలబస్ 100% ఎఫిషియన్సీతో ఫినిష్ చేసిన ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో ఆ స్ట్రాటజీ యూపీఎస్సీలో వర్కౌట్ అయింది. అదే స్ట్రాటజీ ఐ థింక్ నేను ఇక్కడ అప్లై చేద్దాము అని 80% సిలబస్ మీద ఫోకస్ చేసి రెస్ట్ 20% ఓకే ఇట్స్ ఓకే మేనేజబుల్ జర్నలిస్టిక్ గా రాసేద్దాము అన్న స్ట్రాటజీతోనే నేను వెళ్ళాను. సో ఏం చేశాను, ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్ అయిపోయింది యూపీఎస్సీ మెయిన్స్ అయిపోయింది. అండ్ ఇంకొక మిస్టేక్, సెకండ్ మిస్టేక్ నేను ఎక్కడ చేశాను అంటే గ్రూప్స్ లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాను బట్ ఇవాల్యుయేషన్ ఎక్కడ నుంచి లోకల్ మెంటర్ నేను చూసుకోవాల్సి, స్టేట్ లెవెల్ మెంటర్షిప్ నేనేం చేశానంటే ఆల్రెడీ నేను యూపీఎస్సీ ఢిల్లీ వన్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్ లో ఏంటి ఆన్సర్ రైటింగ్ సెషన్స్ నేను తీసుకు. సో అండ్ ఈస్ వెరీ మచ్ దట్ పర్టికులర్ మెంటర్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. సో నేను ఆయనే అడిగాను, ఇట్లా నాకు ఇమీడియట్ గా అక్టోబర్ లో స్టేట్ పీసీఎస్ ఉంది, మీరే గైడ్ చేయండి, ఇప్పుడు ఉన్న పరంగా నేను లోకల్లో మెంటర్షిప్ ని వెతుక్కోవాలంటే నాకు టైం పడుతుంది, ఆ టైం వేస్ట్ చేసుకోలేను, సో మీరే నన్ను గైడ్ చేయండి అంటే హీ వాజ్ వెరీ క్లియర్. అండ్ హీస్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సో తెలంగాణ నాకు అసలు ఏమీ తెలియదు, ఐ కాంట్ అష్యూర్ యూ బట్ 80% ఆఫ్ ద సిలబస్ కామన్ అంటున్నావు కాబట్టి ఆన్సర్స్ పంపించి రాసి నాకు పంపించుకుని ఇవాల్యుయేట్ చేస్తాను బట్ నాట్ రీజనల్ సబ్జెక్ట్స్ అని చెప్పి అక్కడికే చెప్పాడు. ఈవెన్ ఐ వాజ్ ఆల్సో లైక్ ఓకే లెట్ ఇట్ బి, ఈయనకే రాసి పంపిద్దాము, ఈయన ఇవాల్యుయేట్ చేస్తాను. ఆబ్వియస్లీ హీఈస్ ఆల్సో మెయిన్స్ క్యాండిడేట్, ఇంటర్వ్యూ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వరకు వెళ్ళిన క్యాండిడేట్ కాదు. సో తను ఎవాల్యుయేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే యూపీఎస్సీ స్టాండర్డ్స్ లో ఎవాల్యుయేట్ చేసేవాడు. అండ్ ఇఫ్ యూ సీ యూపీఎస్సీలో ఆన్సర్ రైటింగ్ షార్ట్ అండ్ క్రిస్ప్ గా రాసి 20 క్వశ్చన్స్ రాయాలి విదిన్ 3 hours, 20 క్వశ్చన్స్ రాయాలి అండ్ ఆ 20లో 10 క్వశ్చన్స్ విల్ బి 10 మార్కర్స్ అండ్ 10 క్వశ్చన్స్ విల్ బి 15 మార్క్స్. సో ఈ 3 hours లో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే మొత్తం పేపర్ ఫిల్ చేస్తూ కుదరదు. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ యూపీఎస్సీ క్వశ్చన్స్ చాలా అనలిటికల్ బేసిస్ మీద అడుగుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. సో అనాలిసిస్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దిస్ మగింగ్ అప్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనలిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా మోస్ట్లీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది కదా. ఇప్పుడు హౌ ఇస్ ద క్లైమేట్ ఇండియన్ జనరల్ చెప్పండి. క్వశ్చన్ ఫ్రేమింగ్ డిఫరెన్స్ చూసాను. యూపీఎస్సీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రూప్ 1 క్వశ్చన్ ఫ్రేమింగ్. గ్రూప్ 1 లో కొంచెం 80% ఆఫ్ ద పేపర్ డైరెక్ట్ క్వశ్చన్స్, whereas if you see the UPSC questions hardly 30% maybe direct questions తగ్గొచ్చు, rest 70 to 80% మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ హాల్ లో కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి we have to put our answers. సో ఆ స్టేజ్ లో. సో ఏంటి అంటే ఇక్కడ అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ యూపీఎస్సీలో ఇంట్రడక్షన్ చాలా కేర్ తీసుకు, ఇంట్రడక్షన్స్ చాలా బాగుండాలి అన్నొకటి. బిఫోర్ గోయింగ్ టు దట్ పాయింట్ బాగుంది. ఇక్కడ సెకండ్ సజెషన్ ఇది చెప్పి అక్కడికి వెళ్దాము. సెకండ్ సజెషన్ ఏంటిదంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ షుడ్ హ్యావ్ లోకల్ మెంటర్షిప్ ఉండాలి. అంటే ఎవరైనా అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి డైరెక్ట్ గా నేను యూపీఎస్సీకి చదివాను ఆ కాన్ఫిడెన్స్ తో వచ్చి ఇక్కడ అటెంప్ట్ చేస్తే దిస్ ఈజ్ ఏ లిటిల్ డిఫరెంట్ ప్రిపరేషన్. కాబట్టి మీకు ఇక్కడ ఎవాల్యుయేషన్ అనే ఒక పర్సన్ ఉండాలి. ఇక్కడ తెలంగాణ టీజీపీఎస్సీ గురించి తెలిసిన వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. మెంటర్షిప్ లేకపోయినా పర్లేదు బట్ అట్లీస్ట్ ఇవాల్యుయేట్ యువర్ ఆన్సర్స్. టీజీపీఎస్సీ రిలేటెడ్ గ్రూప్ 1 మీరేమన్నా ఆన్సర్ రైటింగ్ ఆ ఆన్సర్స్ ని సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కాకుండా ఎవరైనా లోకల్ మెంటర్ ఇచ్చి
ఇవాల్యుయేషన్ చేయించి ఇన్పుట్స్ తీసుకో. Don't do self evaluation. Don't go for the North Indian or whatever. Delhi-based mentorships. Though they might be excellent in their field, yes, but it becomes irrelevant to take the GPS group one. So you should have the local mentorship. Okay. And ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వేర్ టీజీపీఎస్సీ హస్ కండక్టెడ్ ద ఎగ్జామ్. సో మనం స్ట్రక్చరింగ్ ఎట్లా ఉండాలి, ఏంటి ఆన్సర్ రైటింగ్ ఎట్లా ఉండాలి ఏంటి అని ఫస్ట్ మన దగ్గర లేదు. ఇట్స్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ హస్ రిటన్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో ఇన్పుట్స్ అన్ని మనకి ఇక్కడ నుంచి వచ్చాయి. ప్రీవియస్ గా ఒక స్టాండర్డ్ అంటూ మనకి ఏం లేదు. అదే ఇఫ్ యూ టేక్ ద ఏపీ గ్రూప్ 1 దే హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 3 to 4 నోటిఫికేషన్. సో వాళ్ళకి ఒక స్టాండర్డ్ అనేది ఉంది. పేపర్ ఎలా వస్తుంది, పేపర్ ఇలా ఎవాల్యుయేట్ చేస్తున్నారు అనే ఒక స్టాండర్డ్ సెట్ అయిపోయింది. వెరస్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ దట్ ఇస్, దాని వల్ల ఏమైపోయింది అంటే న్యూ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి న్యూవే. అక్కడ ఎట్లా రాస్తే మార్క్స్ పడతాయి ఏంటి అని ఎవరికి తెలియదు. ఈ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర అంటే కనెక్టింగ్ ద డాట్స్ అని ఇందాక వన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆన్సర్ రైటింగ్ దగ్గర ఆపినాం ఇందాక. అదే దాన్ని దీన్ని కనెక్ట్ చేస్తాం. సో యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ ఒక విధంగా ఉంటుంది, అన్నట్టు టీజీపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ ఎలా తెలియదు. సో ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి ఎట్లా యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్. ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు నీకు యువర్ వెరీ గుడ్ ఇన్ జనరల్ ఎస్సే, ఐ నో దాట్, బట్ నువ్వు అన్నావు somehow you got very less marks when you compared whatever you are getting in UPSC కానీ చాలా తక్కువ వచ్చాయి. The reason what I understood from your point is నువ్వు మంచి చాలా ఫ్లవరీ బ్యూటిఫుల్ అద్భుతంగా రాసావు, which is suitable for the UPSC but which is not suitable for this one. సో ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఎంతవరకు యూపీఎస్సీకి టీజీపీఎస్సీ మనం ఏమైనా చాలా టీజీపీఎస్సీ యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ ఏమైనా తేడా ఉందంట? అంటే ఇప్పుడు వాడు అడిగే యూపీఎస్సీ క్వశ్చన్ రైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, టీజీపీఎస్సీ క్వశ్చన్ రైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ వాళ్ళు ఎక్కడో పైన ఉంటారు, ఇప్పుడు వాళ్ళు ఇండెక్స్ తీసుకురావాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆన్సర్ రైటింగ్. సో వాళ్ళు అద్భుతంగా వాళ్ళ మెథడాలజీ వాళ్ళ కాన్ఫరెన్స్ అంతా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళని కింద వచ్చి బాబాయ్ నువ్వు అంతా హై లెవెల్ ఓకో నార్మల్ గా రాసి రాదు అన్నట్టు తీసుకురావాలి కదా. సో అగైన్ ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అని చెప్పి నేను జనరలైజ్ చేసి నేను చెప్పలేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది అండ్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకి వర్క్ అవుతాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద few UPSC aspirants have cleared the group 1 mains and they are into the syllabus. So జనరలైజ్ చేసి చెప్పలేదు. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను షేర్ చేసుకోగలను. సో నాది ఏమైంది అంటే, సో నేను కొంచెం యూపీఎస్సీలో గెయిన్ చేసిన నాలెడ్జ్ అంతా ఇక్కడ పెట్టాలి. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. 2023 దాట్ వాజ్ మై లాస్ట్ అటెంప్ట్, యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్. నాకు యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయాయి. ఖచ్చితంగా గ్రూప్ క్రాక్ చేయాలి అన్న ఒక ఇదితో కొంచెం స్ట్రాటజీని డిఫరెంట్ గా చేంజ్ చేసుకున్నాను. యూపీఎస్సీలో ఉన్న నాలెడ్జ్ అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కింద నేను చూడాల్సింది, కాంపిటేటివ్ ఎగ్జామ్ కింద చూడకుండా నా నాలెడ్జ్ ని పోర్ట్రే చేసుకోవాలి అన్నట్టు ట్రై చేశాను. సో ఏం చేశాను అంటే ఇంట్రడక్షన్స్ మీద యూపీఎస్సీ స్టాండర్డ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ నేను ఇంట్రడక్షన్స్ మీద చాలా వర్క్అవుట్ చేశాను. లైక్ ఇంట్రడక్షన్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి డిఫరెంట్ ఫిలాసఫర్స్, నేషనల్ లీడర్స్, ఇంటర్నేషనల్ లీడర్స్ వాళ్ళు కోట్ చేసిన కొటేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకునేదాన్ని. కలెక్ట్ చేసుకొని ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోండి, ఆ టాపిక్ రిలేటెడ్ కొటేషన్, ఒక రెలవెంట్ కొటేషన్, ఆ కొటేషన్ తో నేను ఇంట్రడక్షన్ నేను టీజీపీఎస్సీలో కూడా ఫాలో అయ్యాను. మేబీ అంత కొటేషన్స్ ఇచ్చి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ పిఎస్ఐ ఆప్షన్ లో ఫిలాసఫర్స్ ఆ డిఫరెంట్ ఫిలాసఫర్స్ ఇచ్చిన కొటేషన్స్ కూడా నేను పాలిటీలో యూజ్ చేశాను. అండ్ పాలిటీలోనే కాకుండా ఎస్ఏ రైటింగ్ లో కూడా యూజ్. అండ్ సేమ్ థింగ్ అదే ఇంటర్నేషనల్ రిలేషన్స్ నాలెడ్జ్ ఎస్ఏలో యూజ్ చేశాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎల్పిజి రిఫార్మ్స్ మీద ఎస్ఏ రైటింగ్ ఒక ఎస్ఏ వచ్చింది. సో ఐ స్టిల్ రిమెంబర్ నేను పిఎస్ఐ ఆప్షనల్ క్లాస్ లో మాకు ఎల్పిజి రిఫార్మ్స్ మీద శుభ్రరంగన్ ఐఏఎస్ అకాడమీలో పిఎస్ఐ ఆప్షన్ తీసుకున్నాను. సో మ్యామ్ చాలా ఎలిమెంట్ గా చాలా బాగా చెప్తారు. స్టిల్ ఐ రిమెంబర్. సో ఆ ఎల్పిజి రిఫార్మ్స్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, హిస్టరీ దగ్గర నుంచి అన్ని క్లియర్ గా చెప్తారు. సో నేను అదంతా ఇక్కడ ఎస్ఏలో రాసాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ స్టార్టింగ్ వాట్ ఈస్ ఎల్పిజి రిఫార్మ్, వాట్ ఐ డిడ్ ఇస్ ఐ స్టార్టెడ్ విత్ హిస్టరీ. ఫస్ట్ మనకి ఎక్కడ యూరోప్ లో స్టార్ట్, యూరోప్ లో బ్రిటన్ లో ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ థాచర్ ఎల్పిజి రిఫార్మ్స్ ని యూరోప్ లో ఇంట్రడ్యూస్ చేసింది. అక్కడ సక్సెస్ అయిన తర్వాత
Then USA has adopted it under the presidentship of Ronald Reagan. ఆయన కూడా ఎల్పిజి రిఫార్మ్స్ ని యుఎస్ లో అడాప్ట్ చేస్తున్నారు అండ్ దాట్ వాజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. సో ఈ 2 కంట్రీస్ సక్సెస్ఫుల్ అయ్యాక థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా ఆ ఎల్పిజి రిఫార్మ్స్ కి వెళ్ళాయి. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా ఇట్ వాస్ కంపల్సరీ టు గో ఫర్ ఎల్పిజి రిఫార్మ్స్. ఇట్ వాస్ నాట్ an option, like it was a compulsion. Almost మన ఎకనామీ మొత్తం క్రాష్ అయ్యి క్రైసిస్ లో ఉన్న టైంలో ఇంకో దారి లేక వరల్డ్ బ్యాంక్ వెళ్ళి లోన్ కోసం వెళ్తే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి somehow we went for LPG reforms. ఈ స్టోరీ అంతా నేను ఇంట్రడక్షన్ లో ఆల్మోస్ట్ 2 pages దీనికే డెడికేట్ చేసి రాశాను. సో ఈజ్ దట్ వర్త్ ఇట్? అదంతా రాశాను. అదే నీకున్న ప్రయర్ నాలెడ్జ్ అంటే గ్లోబల్ నాలెడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో అది వీళ్ళకి ఎక్కదు అంటే అది హెల్ప్ అయిందా బ్యాక్లాష్ అయిందా? మోస్ట్లీ ఐ కుడ్ సే బ్యాక్లాష్ అయిందనే నాకు అనిపిస్తుంది. బికాస్ ఎస్సే వాజ్ మై వర్స్ట్ స్కోరింగ్. అంత బ్యూటిఫుల్ గా నేను ఇంట్రొడక్షన్స్ రాసాను అండ్ ఆల్సో జస్టిస్ మీద రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ మొత్తం ఆయన ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్ని ఒక ఫస్ట్ 3-4 పేపర్స్ ఆ ఫిలాసఫీ మీద నేను రాసాను. దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ ద టాపిక్. సో మేబీ అది బ్యాక్లాష్ అయ్యిందేమో. డైరెక్ట్ గా ఇది స్టార్ట్ చేయకుండా డెఫినేషన్స్ వీళ్ళకి కొన్ని కీ పాయింట్స్ ఏమి ఉంటాయి కదా, ఆ కీ పాయింట్స్ లో అవి లేకపోతే దిస్ ఇస్ నాట్ మేబీ ప్రమాణం అంటాడు ఆ సినిమాలో. నాకు ఏదైనా సామాన్యంగా చిరాకు నువ్వు రెండోసారి చెప్తావు ఆ టైప్ లో ఉంటాయి. నువ్వు అంతా హై లెవెల్ రాస్తే వీళ్ళకి ఇది ఒక ప్రాబ్లం అండి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎగ్జామ్. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయిపోయి ఆ టాపర్స్ ఎలా రాశారు ఏంటి అనేది మనకి ఐడియా ఉంటే మేబీ అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అది మనకి తెలియదు. సో ఫర్ ఎవ్రీవన్ ఇట్ ఈస్ ఎ న్యూ. నువ్వు అంటిల్ అంటేస్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చాక తప్ప ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయింది అని ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా ఎవరు టాపర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఇప్పటికైనా పేపర్లు బయట పెట్టాలి. వాళ్ళు ఈజీపీఎస్ ఎలా పెట్టట్లేదు, వెళ్ళనే పెట్టాలి కదా పేపర్ ఎట్లా రాస్తారో మనకి తెలియాలి. లైక్ నేను ఐ మీన్ నాకు పెద్దగా టాపర్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 క్రాక్ చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. బట్ ఇండైరెక్ట్ గా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మోస్ట్లీ అదే లైక్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలి. సో మోస్ట్లీ యూపీఎస్సీలో ఏంటి అంటే క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ యా క్వాంటిటీ ఇస్ ఇంపార్టెంట్ బట్ వీఆర్ షార్ట్ ఆఫ్ టైమ్ ఇన్ యూపీఎస్సీ. 3 hours లో 20 క్వశ్చన్స్ రాయాలి. 20 క్వశ్చన్స్ మొత్తం పేపర్ అటెంప్ట్ చేయాలి అంటే మొత్తం అన్ని పేపర్స్ ఫిల్ చేసుకుని 20 కి 20 క్వశ్చన్స్ రాయాలి. యూపీఎస్సీలో దే లుక్ మోర్ ఫర్ ద క్వాలిటీ కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాళ్ళు ఇప్పుడు ఈజ్లో దాలో బిట్లో బట్లో ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ లేకపోయినా పెద్ద ఫరక్ పడదు, ప్రాబ్లం ఉండదు. బట్ అంటే ద సెంటెన్స్ నీడ్ నాట్ బి ఆల్వేస్ ఇన్ ద రైట్ సింటాక్స్ సిమాంటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ద ఎవాల్యుయేటర్ నోస్ దట్ దిస్ గై హ్యాస్ స్టఫ్. వాడు దాని మీద రిలవెంట్ గా కీవర్డ్స్ రాస్తున్నాడు. వెదర్ దే ఆర్ జంబుల్డ్ ఆర్ వాటెవర్ they are fine. So that way you will score good marks in UPSC. Yes. But coming to PGPSC, it needs to be in a structured, proper anta undali. Adi నాకు అర్థమైంది. ఎందుకంటే and I think like success అయిన candidates mostly చెప్పిన అట్లీస్ట్ ఏపీలో సక్సెస్ అయిన క్యాండిడేట్స్ ఏపీలో సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళు చెప్పింది ఏంటి అంటే along with quantity also matters in groups. సో మనకి 45 పేపర్స్ ఉంటాయి. 45 పేపర్స్ 15 క్వశ్చన్స్. సో ఇఫ్ యూ డివైడ్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా 3 పేపర్స్. అంటే నాకు మోస్ట్ ఆఫ్ ద ఏపీలో గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్పింది ఏంటి మీరు క్వాలిటీతో పాటు క్వాంటిటీ 45 పేపర్స్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఫిల్ చేశాము అని వాళ్ళు చెప్పారు. అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ చెప్పింది ఇదే. అంటే టీజీపీఎస్సీ ఎవాల్యుయేటర్ కి ఒక ఆన్సర్ షీట్ లో ఒక పేపర్ ఖాళీ ఉందనుకో, అంటే మీరు రాయలేదని చెప్పి తక్కువ వస్తారు. అంటే మోస్ట్లీ అట్లా కైండ్ ఆఫ్ I can criticize them. That's okay. No, you need not criticize them. But whatever from the discussion, you can most of the people, I have spoken to many of the people. They said that Anna Nimpalana, academic kind of Nimpalana Vilvayana. అంటే కొంచెం స్పేస్ దొరికినా కానీ వాళ్ళకి కొంచెము వీడు ఏదో రాయలేదు అదే నింపితే ఓకే రాసిన మనం చిన్నప్పుడు చేస్తున్నాయి.
మేబీ అట్లా ఉండకపోవచ్చు కూడా, ఐ డోంట్ నో. అంటే ఇది మెంటర్స్ నుంచి కూడా వచ్చింది ఏంటి అంటే, టీజీపీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో మార్చ్ లో ఏమో రిజల్ట్స్ వచ్చింది. అండ్ ఆల్సో ద థింగ్ ఈస్ నాకు నేను ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా రాసాను. ఏపీఎస్సీ గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 కంటే ప్రిలిమ్స్ గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే ముందే అయ్యింది. బట్ సమ్హౌ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మెయిన్స్ డిలే అయింది ఏపీలో. ఆ డిలేలో మనకి ఇక్కడ తెలంగాణలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ కి వస్తుంది సర్వీస్ ఏదో ఒకటి అన్నట్టు. ఇంకా ఏపీలో ఏం రాస్తాము అండ్ ఓన్లీ 15% ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ 15% సీట్స్ కదా అని చెప్పేసి నేను పెద్దగా కాన్సన్ట్రేషన్ కూడా పెట్టలేదు. మేలో ఎగ్జామ్ ఉంది అండ్ అందులో ఒక రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, ఇంకెందుకు వై టు ప్రిపేర్ అన్నట్టు కూడా కంప్లీట్లీ అండ్ నెగ్లెక్టెడ్ ఏపీ సీట్స్ అన్నట్టు. ఆల్ ఆఫ్ సడన్ మార్చ్ 10th రోజు మార్క్స్ లిస్ట్ చూసుకున్నాక ఇట్ వాజ్ అ బిగ్ షాక్ టు మీ. వాట్ హ్యాపెండ్? నేను సెలెక్ట్ అవ్వలేదు, వాట్ టు డూ. ఇంకా నాకు నువ్వు ఎవరినైతే మెంటర్ చేసావో వాళ్ళకి నీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయని ఒకసారి ఎప్పుడో చెప్పేవాళ్ళు. You are evaluating few of the answer sheets for few of your mentees, but they got good marks. Yeah, I'm very happy for them. They scored more than me. And again, అదే చెప్తున్నాను కదా, ఇట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ లాగా జరిగింది అని చెప్పుకోవచ్చు. ఏ స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయి, ఏ స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వలేదు. నువ్వు ఎవరికైతే మెంటర్షిప్ దట్స్ ఫైన్. యా, ఆ మూమెంట్ లో చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. But though you are happy, but only from your side I am saying it is like adding insult to the injury. First of all, you did not get selected. On the top of that, and the people whom you mentored, they got more marks than your marks, right? The joke చేస్తున్నాను, but still we are very happy for them. Yeah. సో ఇప్పుడు నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే, ఈ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టీజీపీఎస్సీకి మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం, వాళ్ళకి మెంటర్షిప్ అవసరము, వాళ్ళు కొంచెం ఇచ్చేయాలి. చెప్పాను కదా. సో మార్చ్ 10th రిజల్ట్స్ వచ్చాయి. సో అవ్వలేదు, కొంచెం నేను ఆ మూడ్లో నుంచి బయటకు రావడానికి 25 days. ఓకే, రిజల్ట్స్ వచ్చేసాయి, ఆబ్వియస్లీ పెయిన్ ఉంటుంది, డెఫినెట్ గా వస్తుంది అనుకున్నది రాలేదు. సో ఆ మూమెంట్ లో ఏంటి, ఆబ్వియస్లీ మన మిస్టేక్స్ ఎత్తుకోకుండా మనం కరెక్ట్ గానే ఉన్నాము, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెయిల్ అయ్యాము అంటే అది మన మీద బ్లేమ్ తీసుకోవాలి. ఇట్స్ హ్యూమన్ నేచర్. ఇనిషియల్ గా నా సిస్టమ్ ని బ్లేమ్ చేయాలి. సో ఈవెన్ ఐ వాజ్ ఆల్సో ఇన్ దాట్ మోడ్. బట్ సమ్హౌ ఆ 20 days కొంచెం ఆ 20 days తర్వాత బయటికి వచ్చాను. ఇలా కంటిన్యూ అవుతే అవ్వలేదు, బికాస్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో బయటికి రావాలి. అండ్ ఇఫ్ యూ అనలైజ్, ఫ్యూ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ మై మిస్టేక్, రైట్? I have to accept it. It's not a system mistake. నాది కూడా నా మిస్టేక్స్ ఉంటేనే నేను ఫెయిల్ అయ్యాను. దట్ ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో నాకు 20 to 25 days పట్టింది నా మిస్టేక్ ని యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత బయటకు వచ్చి ఐ స్టార్టెడ్ అనలైజింగ్ ఏమి వర్కౌట్ అయింది, ఏమి వర్కౌట్ అవ్వలేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను ఫైండ్ అవుట్ చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, రీజనల్ సబ్జెక్ట్స్ లో నెగ్లిజెన్సీ నా వైపు నుంచి అది కనిపించింది. సెకండ్ థింగ్, నేను రాసిన ఆన్సర్స్ లోకల్ మెంటర్స్ తో ఇవాల్యుయేట్ చేయించాను. నేను ఢిల్లీ బేస్డ్ మెంటర్షిప్ మీద ఇన్వాల్వ్ అయ్యాను. ఇది సెకండ్ మిస్టేక్, బికాస్ వాళ్ళకి ఎగ్జామ్ స్టాండర్డ్స్ తెలియదు, ఏంటి అనేది తెలియదు. అదే నేను ఇక్కడ లోకల్ గా ఎవరైనా ఫ్యాకల్టీని చూస్ చేసుకొని ఉంటే మేబీ నాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళేమో, ఇలా కాదు ఇలా రాయండి అని మేబీ చేంజెస్ చెప్పేవాళ్ళు. సో ఇదొకటి ఐడెంటిఫై చేశాను. సో ఇమీడియట్ గా సెకండ్ మిస్టేక్ ఐడెంటిఫై చేసిన తర్వాత వెంటనే ఓపెన్ చేసి లోకల్ గా మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు యూపీఎస్సీ స్ట్రాటజీ నా గ్రూప్ తెలంగాణ గ్రూప్ లో వర్కౌట్ అవ్వలేదు. సో నేను ఏం చేంజ్ చేసుకోవాలి ఆన్సర్ రైటింగ్స్ లో అని ఒక క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయ్యింది. సో దీనికి నాకు ఆన్సర్ కావాలి అంటే లోకల్ ఒక మెంటర్ మనకు కావాలి. సో అంతా సర్చ్ చేసి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి లోకల్లో ఎవరు బెస్ట్ ఉన్నారు అండ్ రైట్ నో వెంటనే యాక్సెసిబిలిటీలో ఎవరు ఉన్నారు అని చెప్పి నేను సర్చ్ చేశాను. సో వన్ ఆఫ్ ద మెంటర్, I don't have permission. It's very obvious. So he's from England. So our sir ki వెంటనే చెప్పాను, this is my situation. UPSC marks sheets పంపించి, these are my UPSC marks and these are my TGPSC marks కూడా పంపించి, these are my TGPSC marks. సో వెంటనే ఒక పెద్ద మెసేజ్ పెట్టాను
మెసేజ్ పెట్టి మెసేజ్ పెట్టిన 5 minutes కి ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ దట్ మెంటర్. కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కాల్ లో కూడా. సో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ ఫాలోడ్ ఇన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1. ఇలా ఇదన్నీ చేశానంటే ఈ వాజ్ లైక్ అంత రాయకుండా ఉండాల్సిందమ్మా నువ్వు ఇంట్రొడక్షన్స్ లో, కొంచెం డెఫినేషన్స్ వరకు స్టిక్ అయి ఉంటే సరిపోయేది. అట్లీస్ట్ నువ్వు ఆ గ్యాప్ లో యూపీఎస్సీ ఎగ్జామ్ అయిపోయాక ఆ గ్యాప్స్ లో అట్లీస్ట్ ఆన్సర్స్ ఎవరితోనన్నా ఇవాల్యుయేట్ చేయించుకోవాల్సింది, సో దట్ నీకు అట్లీస్ట్ కొంచెం ఇన్పుట్స్ వచ్చేది. ఇంత లెవెల్ ఆఫ్ ఇంట్రొడక్షన్స్ మనకి గ్రూప్ 1 లో అక్కర్లేదు అన్నట్టు మనకి ఇన్పుట్ ఇచ్చారు. అండ్ సెకండ్ ఇన్పుట్ ఏంటి అంటే ఆయన కూడా ఇదే చెప్పారు, అలాంగ్ విత్ క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలమ్మా గ్రూప్ 1 లో. దట్ ఈస్ ఫర్ షూర్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈక్వల్ రోల్ ప్లే చేస్తుంది మనకి గ్రూప్ 1 లో. సో ఇది ఒకటి ఇన్పుట్ ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ దిస్ అసలు స్టేట్ రిలేటెడ్ గ్రూప్ 1 అంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ని చూసుకోవడం. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావమ్మా, వితౌట్ పాయింటింగ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ లో మనం స్టేట్ రిలేటెడ్ పాలసీస్, తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు, డిఫరెంట్ పాలసీస్, డిఫరెంట్ పాలసీ మేకింగ్, అవన్నీ మనకి స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద వాళ్ళు పాలసీస్ ఫ్రేమ్ చేస్తారు. ఆ పాలసీస్ నువ్వు ఆన్సర్ రైటింగ్ లో ఎగ్జామ్ స్టేట్ రిలేటెడ్ అన్నప్పుడు స్టేట్ రిలేటెడ్ నాలెడ్జ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంత పెద్ద బ్లండర్ ఎలా చేస్తారు? అసలు స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చెప్పాను కదా, తెలంగాణ హిస్టరీ ప్రిపేర్ అయ్యాను. ఎకనామిక్స్ వాజ్ అ బ్లండర్. ఎకనామిక్స్ అసలు హార్డ్లీ 20% ప్రిపేర్ అయ్యి ఉంటాను తెలంగాణ ఎకనామిక్స్. అండ్ ఇఫ్ యూ సీ తెలంగాణ సోషల్ ఎకనామిక్స్ సర్వేలో తీసుకుంటే ఆ పర్టికులర్ పాలసీ ఎగ్జాంపుల్స్ మనం డిఫరెంట్ పేపర్స్ లో ఎగ్జాంపుల్స్ కింద పెట్టవచ్చు. అది నా వైపు నుంచి వేసాను. అదొకటి ఆయన ఇన్పుట్ ఇచ్చారు. ఎంత ఏం చేసినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాలసీస్, సెంట్రల్ ఒక లా ప్రిపేర్ చేస్తుంది అండ్ స్టేట్ లెవెల్లో డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి మనకి. సో అలాంగ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాని మీద అలాంగ్ విత్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు, కొన్ని చేంజెస్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తారు. సో అవి కూడా స్టేట్ లెవెల్ ఎగ్జాంపుల్స్ కూడా మనం కోట్ చేయాలి అన్నట్టు ఆయన చెప్పారు. ఇది ఒక చేంజ్ అని చెప్పారు. సో మేజర్ గా ఈ 3 మిస్టేక్స్. ఫస్ట్ థింగ్, రీజనల్ సబ్జెక్ట్స్ ని నెగ్లెక్ట్ చేయడం. సెకండ్ థింగ్, ఆన్సర్ రైటింగ్ ఇవాల్యుయేషన్ లోకల్ మెంటర్స్ తో ఇవాల్యుయేట్ చేయించుకోకపోవడం. థర్డ్ థింగ్, ఈ నాలెడ్జ్ ని లైక్ స్టేట్ రిలేటెడ్ నాలెడ్జ్ ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో మనం యూటిలైజ్ చేసుకోవాలి. బికాస్ ఇట్ ఇస్ ద స్టేట్ లెవెల్ ఎగ్జామ్. సో ఆబ్వియస్లీ స్టేట్ లెవెల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. Because you are writing an exam for state services, not for central services. So state level knowledge lekunda exam etla crack cheyagalugam, and that was like a big blow on my face. Yes, asalu inta pedda fact ni nenu ela miss chesanu ante kada. In state level administration kosam ఈ పాయింట్ తను నిన్న కూడా ఒక మల్టీకి ఒక అమ్మాయి రాసింది, తెలంగాణలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది కదా, షీ హస్ రిటన్ వెరీ గుడ్ ఆన్సర్స్. బట్ వాట్ షీ ఈస్ మిస్సింగ్ ఈస్, తెలంగాణలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ పెరుగుతూ వచ్చింది, అంత బాగానే చేస్తుంది, కానీ ఆమె షీ మిస్డ్ ఆల్ దీస్ పాయింట్స్. దెన్ ఐ సెడ్, అసలు ఫస్ట్ నువ్వు కూర్చో, తెలంగాణలో ఏమేమి డిజిటల్ పరంగా ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఏమేమి పథకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అవన్నీ నీకు డీటెయిల్ అనాలిసిస్ ఉండాలి. నువ్వు ఆన్సర్ రాసావు, కానీ ఆన్సర్ కి ఉదాహరణ ఒకటి కూడా పెట్టలేదు. పెట్టుంటే నీకు ఆన్సర్ కి 8, 9 వచ్చేది. ఇప్పుడు నువ్వు రాసావు, నేను 4 కంటే ఎక్కువ వేయాలి నీకు మార్క్స్, 4 కూడా వేయాలి. సో అదే నువ్వు అది పెట్టుంటే హైఫర్ అని పెట్టి జస్ట్ తెలంగాణ డిజిటల్ యాప్ ఏది ఉంటే అది ఆ యాప్ కానీ లేకపోతే దాని మా ఇచ్చిన పాయింట్ అనమాట. సో దట్స్ వాట్ ఐ ట్రైయింగ్. సో ఈవెన్ సేమ్ విత్ ఎస్ఏ ఆల్సో. ఎస్ఏలో కూడా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ యూజ్ చేసి ఎస్ఏ రాస్తాం. అందులో లాస్ట్ 1 or 2 పారాగ్రాఫ్స్ స్టేట్ రిలేటెడ్ పాలసీస్ కూడా మెన్షన్ చేయాలి అని ఆ సర్చ్ చెప్తారు. సో దిస్ ఇస్ ఆల్సో మేబీ వన్ ఆఫ్ ద మిస్టేక్స్. సో ఈవెన్ ఎస్ఏస్ లో కూడా స్టేట్ రిలేటెడ్ నాలెడ్జ్ ప్రొజెక్ట్ అవ్వాలి. నాట్ ఓన్లీ జిఎస్ సబ్జెక్ట్స్ లోనే కాకుండా ఎస్ఎస్ లో కూడా ఖచ్చితంగా స్టేట్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి కనిపించాలి. ఎస్పెషల్లీ మన స్టేట్ అయితే స్టేట్ లెవెల్ కాబట్టి ఖచ్చితంగా అవ్వాల్సిందే. పిఎస్సి వాళ్ళు దే విల్ ఇగ్నోర్ వెదర్ యూ హావ్ డన్ తెలంగాణ లేకపోతే దే విల్ లుక్ ఫర్ ద సెంట్రల్ వైజ్ ఇది కదా. సో ఇదొక్కటి క్లియర్ కట్ గా డిఫైన్ చేసుకోవాలి. బికాస్ యూపీఎస్సి యు ఆర్
central services. Whereas group 1, you are writing it for state services. So state administration లోకి వెళ్ళడానికి group 1. So until unless నువ్వు రీజనల్ సబ్జెక్ట్స్ మీద నీకు నాలెడ్జ్ లేని ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తామా అని అనుకోవడం ఇస్ బ్లాక్. అది నేను కంప్లీట్ గా నా మిస్టేక్, అది నేను యాక్సెప్ట్. అండ్ సెకండ్ థింగ్ అదే నా ఫోర్త్ పాయింట్ అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ప్రిపరేషన్ పరంగా మనం యూపీఎస్సీకి ఒక డిఫరెంట్ గా ప్రిపేర్ అవుతాం. అంటే ఈ లాస్ట్ 5-6 years గా యూపీఎస్సీ ఇస్ గివింగ్ ఏ మోర్ అనలిటికల్ ఒక క్వశ్చన్ ని ఇప్పుడు పాలిటీని అండ్ జియోగ్రఫీని కలుపుతారు. ఇప్పుడు నీకు 3-4 years బ్యాక్ ఒక క్వశ్చన్ వచ్చింది కదా, ఈజ్ గివింగ్ ఏ క్వశ్చన్ ఆస్కింగ్ ఫర్ ద పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్. I just framed that question. Our question గుర్తుంది. Okay. It is not the river of Potomac, but the river of Thames, which fertilize the Ganga. Correct. Which fertilize the river Ganga. And simply statement itself. In the above context, explain this related with the role of president. And simply itself. So ఇక్కడ మనకి ఏంటి, Potomac అనేది it's a river. And Thames అనేది it's a river in London. So he's comparing the role of Indian president with president of UK as well as the president of USA. ఇదే కాంటెక్స్ట్ లో అంటున్నా. పాలిటీ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఏమో పాలిటీని, ఎకానమీ వంటి ఏదైనా కలుపుతాడు పరిస్థితి. కానీ మన కమింగ్ టు ద పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అట్లా ఉండవు. అయితే ఇప్పుడు ఈ ప్రిపరేషన్ వాళ్ళు, అంటే ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ ని తగ్గించుకోవాలన్నాను, అది నాట్ ద రైట్ వర్డ్, బట్ దే హ్యావ్ టు manipulate their preparation levels in such a way that it will cater the preparation levels of TGPSC or whatever. True. So దాన్ని ఎలా చేసుకోవాలి? దాన్ని ఎలా చేసుకోవాలి అంటే definitely it has to be downgraded వస్తుంది, and it's not downgraded కాదు, తగ్గించుకోవడం కాదు. It has to be tricked or manipulated or separated in different way that should meet the needs of the TGPSC. Then ఎట్లా చేయాలి? See, again, state level regional languages మీద along with UPSC syllabus, state level regional languages ని అసలు నెగ్లెక్ట్ చేయాలి. అది ఓకే. I'm not talking about the regional languages. I'm talking about especially in terms of polity, economy. Answer right. Yes. Answer right. అంటే మోర్ ఆఫ్ మెమరీ బేస్డ్ పెట్టుకొని క్వాంటిటీ బేస్డ్ ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే ఎందుకంటే నేను ఒక ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు యూపీఎస్సీ వాడు ఒకసారి AR3 ర్యాంక్ వాడు నేను చాలా చెప్పాను, వాట్ ఈస్ కరేజ్ అని రాశాను. వాట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ కరేజ్. సో దిస్ గై హ్యాస్ రిటన్ essay. This guy has written this is courage, and he went to the next question. Even then he got third rank. Okay. So అంటే అక్కడ చూడు, బట్ ఇంకా అన్ని పేపర్స్ బాగా రాసి ఉంటాడు కాబట్టి వాటికి అది వచ్చింది. బట్ ఆ ధైర్యం చూడు, వాట్ ఈస్ కరేజ్ అని క్వశ్చన్. అదర్ ఆస్పిరెంట్స్ would write courage అంటే Alexander the courage, Chhatrapati Shivaji courage, or whatever the politician. People would have written multiple things in describing the concept of courage. Okay. But this guy ఎవరు నారాయణ పిచ్చోడు ఏం చేశాడంటే this is courage అని చెప్పి he went to the next question. But he got AR3. Okay. UPSC ఏం చేస్తుంది? UPSC they will see the attitude of the candidate in the paper. And you TGPSC got right. This is courage. సున్నా పెట్టి అక్కడ హైలైట్ పెడుతుంది TGPSC. కావా? సో నేను ఏమంటానంటే, సో ఇక్కడ TGPSC వాటెవర్ పిఎస్సికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కువ కూడా మగం ద కాన్సెప్ట్స్, క్వాంటిటీ, ఎలాబరేషన్ ఇట్లా కొంచెం డిఫరెంట్ గా రాస్తే హెల్ప్ అవుతుందా? ఇప్పుడు నువ్వు చేసినావు, డిఫరెంట్ గా రాసినావు, తీసుకుపోయి గ్లోబల్ అవి అక్కడ ఎక్స్పెరిమెంట్ పెట్టినావు, వాడు తక్కువ వేసి పంపించాడు. సో అది మనకి అదేంటే ఎట్లా చెప్పాలంటావు అంటున్నా. ఐ థింక్ ఇది మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటే ఇది ఆన్సర్ ఒక ఆన్సర్ రావచ్చు. బికాస్ నౌ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. సో నేను జర్నలిస్టిక్ గా ఇక్కడ చెప్పలేను మీరు ఈ ఇంట్రొడక్షన్స్ రాయడం వల్ల మీరు సెలెక్ట్ అవ్వలేరు అని నేను చెప్పలేను. బికాస్ ఇట్స్ restricted to my own. నేను సక్సెస్ అవ్వలేదు. So you have introspected yourselves and felt that this might be one of the reason అని చెప్పి నేను ఫీల్ అయ్యా. లైక్ ఇంట్రడక్షన్స్ లో పెద్ద ఫిలాసఫర్స్ ని కోట్ చేయడం అండ్ ఆ ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేసి దాని బాడీలోకి ఎంటర్ అవ్వడం, మేబీ అది వర్కౌట్ అవ్వలేదు. దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పగలరు. సో దీనికి కరెక్ట్ గా ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలరు. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, సక్సెస్ అయ్యారు కదా. ఇప్పుడు మన వాళ్ళు TGPSC వాళ్ళు ఏమంటారంటే
ఇప్పుడు చాలా మంది యూపీఎస్సీ రాసిన వాళ్ళు టీజీపీఎస్సీ కూడా క్లియర్ చేశారు, మేము ఏం తప్పులు చేయలేదని మనం అన్నాం. కానీ ఓకే రాశారు చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, మొన్న దే హ్యావ్ క్లియర్ గ్రూప్ 1. బట్ చాలా మంది అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్, అంటే ఎంతమంది యూపీఎస్సీ వాళ్ళు రాశారు, 100 మంది రాస్తే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అనుకో, అది పర్సంటేజ్ కాదు. అది చెప్పలేదు, నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పలేదు. 60 మంది వచ్చారు, 70 మంది, సమ్ నెంబర్ దే హావ్ గివెన్. బట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ ఇస్ అ డిఫరెంట్ నెంబర్ ఆల్ టుగెదర్. ఇట్ మైట్ బి థౌసండ్స్. అవుట్ ఆఫ్ థౌసండ్స్ హార్డ్లీ 40-50 వస్తే మేము గెలిచామంటే వీ షుడ్ టాక్ అబౌట్ ద పీపుల్, అదర్ పీపుల్ వై దే హ్యావ్ ఫెయిల్డ్ అదర్ దెన్. ఎందుకంటే ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఇస్ మోర్ దాన్ సక్సెస్ పర్సంటేజ్ ట్రివియల్, చాలా చిన్నగా ఉంది కంపారిటివ్లీ. ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఏమో 98-99 ఉంది, సక్సెస్ పర్సంటేజ్ ఏమో 2% ఉంది. మనం సక్సెస్ అయిన ఇది ఈ నెంబర్ చూపిస్తున్నారు 48-50 అంటున్నారు, కానీ when you look at the actual numbers, maybe 4,000 5,000 ఫెయిల్ అయి ఉండొచ్చు, 60-70 మంది ఈ గ్రూప్ 1 సక్సెస్ అయి ఉండొచ్చు. కానీ వీ షుడ్ థింక్ అబౌట్ ద పీపుల్ హూ హ్యావ్ ఫెయిల్డ్ రియల్లీ, బట్ వై దే హ్యావ్ ఫెయిల్డ్ ఇస్ ద పాయింట్. నన్ను అడిగితే వై దీస్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ కాదు, దట్ ఇస్ ఓకే, సక్సెస్ అయ్యారు, దట్ ఇస్ ఓకే ఫర్ వాట్ ఎవర్ రీజన్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గాట్ ఫెయిల్డ్. ఇప్పుడు నువ్వు చెప్తావు ఒక ఫెయిల్యూర్ స్టోరీ చెప్తావు, ఇప్పుడు నువ్వు అన్నట్టు చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ దే కమ్ అవుట్ అండ్ సే ఓకే దిస్ ఈస్ వేర్ ఐ హ్యావ్ ఫెయిల్డ్, దీస్ ఆర్ ద ఫెయిల్యూర్ స్టెప్స్, ఇలా చేయకండి, ఇలా చేయండి. మేబీ ఇంకొంతమంది ఆస్పిరెంట్స్ కూడా బయటకు, ద పీపుల్ హూ వెంట్ ఇంటర్వ్యూస్ అండ్ బట్ కుడెంట్ క్లియర్ గ్రూప్ 1 వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళ ఇన్పుట్స్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం హూ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ అండ్ క్లియర్డ్ మెయిన్స్ అండ్ ఆల్సో క్రాక్డ్ గ్రూప్ 1 ఎగ్జామ్. వీళ్ళ దగ్గర నుంచి ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్పుట్స్ వస్తే we can come up with a strategy. So until unless ఒక్కరు ఇద్దరు మాట్లాడడం వల్ల ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ చేయలేము. సో మేబీ వాళ్ళకి ఏం వర్కౌట్ అయింది అనేది ఆలోచిస్తే నాకు ఇది వర్కౌట్ అవ్వలేదు. సో దట్స్ వాట్ ఐ హావ్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళిన వాళ్ళు క్రాక్ చేయలేకపోయారు. సో వాళ్ళు ఏం చేశారు మిస్టేక్స్, వాళ్ళు ముందుకొచ్చి సో ఎంతసేపు సిస్టమ్ ని బ్లేమ్ చేయకుండా లైక్ ఎనీహౌ ఎండ్ ఆఫ్ ద డే మన ఎఫర్ట్స్ లేకుండా విన్ అవ్వలేదు. ఎంటైర్లీ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సక్సెస్ వస్తే యాక్సెప్ట్ చేయడం, ఫెయిల్యూర్ వస్తే సిస్టమ్ ని బ్లేమ్ చేయడం గుడ్ థింగ్ కూడా కాదు. సో అంటే అన్లెస్ నువ్వు దాంట్లో నుంచి బయటకు రాకుండా ఎంతసేపు సిస్టమ్ ని బ్లేమ్ చేయ ఇంకా యూ విల్ నెవర్ సక్సెస్. సో యా గుడ్ పాయింట్. సో ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉండి యూపీఎస్సీ చదివి గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు, క్రాక్ చేసిన వాళ్ళు ఉంటే ఇక కంపెనీ అని నాకు మెసేజ్ పెడితే ఐ విల్ ఇంటర్వ్యూ దెమ్ ఫస్ట్. మోస్ట్లీ ఏంటి అంటే మేబీ నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఒక స్ట్రాటజీ అనేది బయటకు తేవచ్చు. ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఓపెన్ గా మాట్లాడితే ఏం స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయి, ఏం స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వలేదు అనేసి కంపేర్ చేసి we can come up with a beautiful strategy for the next aspirants. Next aspirants they can learn from the mistakes of the previous aspirants and they need not do the same mistakes again what you have done, you guys have done. So అవసరం లేదు, why do you have to repeat the same mistake, rather they can do new mistakes. Yes. సో ఎవరైనా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు, లేకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 లో విక్టిమ్ అయిన వాళ్ళు, అన్న నాకు కూడా ఇట్లాంటివి ఉన్నాయి షేర్ చేసుకుంటా అంటే ఐఎమ్ హ్యాపీ టు వెల్కమ్. మళ్ళీ ఉదయ్ భాను ప్లేస్ లో మీరు కూడా రండి, we will also again talk. So that victim is again a different word. It's not victim, obviously. Correct. Yeah. Ultimately, we will be saying victim only. We don't have to say a failure. A failure another. ఎందుకంటే నేను in my terms failure అనే పదం లేదు నాకైతే. It is only one of the outcomes. Yes. It is only one of the outcomes. Why do you have to call it failure? అది failure కాదు కదా. నీకంటే వాడు బెటర్ గా రాస్తాడు, నువ్వెందుకు ఫెయిల్? ఇప్పుడు వాడు లేకపోతే నీకే వచ్చేది. ఇప్పుడు నేను ఫెయిల్యూర్ అంటే నేను ఫెయిల్యూర్ ఎందుకు అంటే ఒకవేళ నీకంటే ముందు పర్సన్ లేకపోతే యు ఆర్ సక్సెస్ఫుల్. It is only the relative word. So failure is a relative word. If no one is there, you are successful. So it is only the outcome. But ultimately, end of the day, you fail అయినప్పటికీ ఫెయిల్ అవుతాను అని చెప్పాను. బట్ ఫెయిల్ అయినప్పటికీ you will be the victim of అరే నాకు రాలేదంటే మీకు అందుకోసం I'm saying victims. Okay. They are all victims. Okay. So end of the day, again మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ లో కూడా సిస్టమ్ ని బ్లేమ్ చేయకుండా ఎలాంటి స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయి, ఎలాంటి స్ట్రాటజీస్ వర్క్అవుట్ అవ్వట్లేదు అని తెలుసుకోవాలి అంటే బిఫోర్ ద నోటిఫికేషన్ కమ్స్ ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే బోత్ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ గ్రూప్ 1 ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒపీనియన్స్ తీసుకొని ఏం స్ట్రాటజీస్ వర్క్అవుట్ అయ్యాయి, ఏం వర్క్అవుట్ అవ్వలేదు అని చెప్పి చూసి
we can come up with a strategy so that next notification ki మళ్ళీ again ఇలా రాసాను బట్ మార్క్స్ వేయలేదు అని సిస్టమ్ ని బ్లేమ్ చేయకుండా ఒక స్ట్రాటజీ ఓకే ఇది ఫాలో అవుతే వీళ్ళకి సక్సెస్ వచ్చింది ఇది ఫాలో అవుతే మీకు సక్సెస్ రాలేదు అని క్లియర్ కట్ గా డిఫైన్ చేసుకొని లెట్స్ గివ్ సమ్ స్ట్రాటజీ సో దీనికి అగైన్ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే 2024 లో గ్రూప్ 1 మెయిన్స్ రాసారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ దట్ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్ట్రాటజీస్ చెప్తే సో దట్ వీ కెన్ కమ్ అప్ విత్ స్ట్రాటజీ వేర్ ద యూపీఎస్సీ గ్రూప్ 1 స్ట్రాటజీ కెన్ బి వర్కబుల్ ప్లాన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇలా రాకుండా ముందుకు రాకుండా సేమ్ మళ్ళీ అగైన్ నోటిఫికేషన్ పడి ఇదే కంటిన్యూస్ గా చెయ్యాలి కదా దీనికి ఒక ఎండ్ అంటూ ఉండాలి ఒక స్ట్రాటజీ రావాలి అండ్ ఈ స్ట్రాటజీ ఇంకొక 4-5 నోటిఫికేషన్స్ వచ్చేదాకా బయటికి రాలేదు అనుకోండి ఇప్పుడు ఈ 4-5 నోటిఫికేషన్స్ ని బ్లేమ్ చేయలేం కదా అంటే these guys they are not coming out, they are actually not sharing the wisdom that they have gained through these outcomes, failure outcomes నుంచి వాళ్ళు ఏం షేర్ చేయట్లేదు అండ్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కానీ షేర్ చేస్తే ఇంకా పీపుల్ చేస్తే చాలా ఆస్పిరెంట్స్ కి అది యూజ్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ సేమ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది ఏం వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని అది ఆలోచించడం కంటే ఎందుకు చేయాలంటే when you are coming for a UPSC or a PSC you would have already had a service mindset. So this is in a way service. నువ్వు సర్వీస్ అంటే పోయి నేను జాబ్ వచ్చినాకనే సర్వీస్ చేస్తాను కాదు కదా యూ షుడ్ థింక్ లైక్ ఎ బ్యూరోక్రాట్ బిఫోర్ ఓన్లీ there is an opportunity to do some kind of service to society in terms of sharing your knowledge or wisdom whatever you have gained through your recent experience అది కూడా సర్వీస్ అవుతుంది సో దట్ వే దే ఆర్ ఖచ్చితంగా దే ఆర్ సపోజ్ టు షేర్ అండి ఇట్ హ్యాస్ టు బి ఆబ్లిగేటెడ్ స్ట్రాటజీ వర్కౌట్ చేయాలి అంటే సో సక్సెస్ అయిన వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఇద్దరు వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ షేర్ చేసుకుంటేనే we can come up with a good strategy will help the aspirants for the next set of aspirants. So ఈ until unless ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికేంత వరకు సిస్టమ్ ని బ్లేమ్ చేస్తూనే ఉంటాం దట్ ఈస్ ఆర్ హ్యూమన్ నేచర్ ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓకే సిస్టమ్ మీద బ్లేమ్ చేసేద్దాం అయిపోతుంది ఒక సాటిస్ఫాక్షన్ కోసమైనా ఫస్ట్ విల్ డూ దట్ బట్ ఎన్ని రోజులు సిస్టమ్ ని బ్లేమ్ చేస్తాం ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అదే సిస్టమ్ కొంతమంది ఆస్పిరెంట్స్ ని సెలెక్ట్ చేసింది వాళ్ళు సెలెక్ట్ అయ్యారు సో ఆ బ్లేమ్ ని మన మీద తీసుకొని మనం రెక్టిఫై చేసుకొని వాట్ వర్క్ అవుట్ అనే ఒక స్ట్రాటజీతో ముందుకు వస్తే నెక్స్ట్ నోటిఫికేషన్స్ కి అట్లీస్ట్ మన తెలంగాణ గ్రూప్ వరకు బెటర్ అవుతుంది అదే ఇప్పుడు ఏపీలో అనుకోండి ఆల్మోస్ట్ 3 నోటిఫికేషన్స్ వాళ్ళు చూసారు 3 to 4 నోటిఫికేషన్స్ చూసారు కాబట్టి ఒక స్ట్రాటజీతో వాళ్ళు వచ్చారు ఓకే ఇది ఫాలో అవుతే సక్సెస్ వస్తుంది ఎగ్జామ్ అనేసి ఇప్పుడు ఏపీ ఆస్పిరెంట్స్ అందరూ అది ఫాలో అవుతారు బట్ వేరస్ కమింగ్ టు తెలంగాణ గ్రూప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆ స్ట్రాటజీ మిస్ ఇప్పటికీ దానికి ఆన్సర్ లేదు ఏది వర్కౌట్ అయింది ఏది వర్కౌట్ అవ్వలేదు సో ఈ క్వశ్చన్ కి ఎండ్ చేయాలి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే సేమ్ group of aspirants please come together share your strategies whether you are success or not but share your strategies so that we can come up with a holistic strategy which will work out to crack the group 1 telangana group 1 ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను కదా నా స్ట్రాటజీస్ ఏంటి ఐ యూస్ టు యూస్ టెక్నాలజీ ల్యాప్టాప్ చాలా సందర్భాల్లో చెప్పాను నాకు నేను షేర్ చేశాను చాలా సందర్భాలలో అట్లా ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉండొచ్చు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో లర్నింగ్ కంటిన్యూస్ ద్వారా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సీ ఇప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చావు అట్లనే ఇంకా చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు అన్న నేను చెప్తా అంటే ఐఎమ్ హ్యాపీ టు వెల్కమ్ కారు పంపిస్తారు అండి హ్యాపీగా కూర్చోండి మాట్లాడదాం నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ కి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ సో హోప్ఫుల్లీ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కి నెక్స్ట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు డెఫినెట్ గా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక స్ట్రాటజీ లేదు సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది నాట్ ఓన్లీ ఫర్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ రాసి సక్సెస్ అవ్వని వాళ్ళు ఆల్రెడీ రాసి ఎక్స్పెక్టెడ్ పోస్ట్ రాని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది రైట్ చాలా సేపు అయింది ఆల్మోస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం అయింది గుడ్ మంచి పాయింట్ డిస్కస్ చేసినాం హోప్ఫుల్లీ ఐ థింక్ అవర్ డిస్కషన్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ whoever is preparing for UPSC and TGPSC. థ్యాంక్ యూ బాను మీ టైం నా కోసం ఇచ్చినావు ఈరోజు
always మళ్ళీ we'll do one more round of discussion very soon. Sure. And నా దాంట్లో నువ్వు క్వాలిటీ చెప్తున్నావు, ఆల్రెడీ స్టార్ట్ చేసావు, అది డిస్కంటిన్యూ అయింది, విల్ కంటిన్యూ దాట్ Definitely. వెరీ సూన్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.